అంతా హోటల్ పెట్టుకున్నాం సార్. మీకు ఇప్పుడు నమ్మకం ఉందా 100 కోట్లు సంపాదిస్తానని? ఉందండి. వీరు దెందుకూరి నరసింహారాజు గారు యాక్చువల్గా సంవత్సరం క్రితం అదృష్టరత్నం పెట్టుకున్నారు. సార్ మీరు పెట్టుకుని చూపించండి. పెట్టుకున్న తర్వాత జీవితం అద్భుతంగా మారటము, మంచి వ్యాపార వ్యవహారాలు సెట్ అవ్వటము, అన్ని రకాలుగా సుఖం సంతోషం ఉండటం, ఇంకా జీవితంలో చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్ళి మంచి రియల్ ఎస్టేట్ సంస్థ పెడదామని అనుకున్నారు. దానికోసం ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వారు మళ్ళీ ఇప్పుడు పెద్ద అదృష్టరత్నం పెట్టుకెళ్తున్నారు కాస్ట్లీది. సార్ మీకు ఇప్పుడు నమ్మకం ఉందా 100 కోట్లు సంపాదిస్తానని? ఉందండి. మీరు 100 కోట్ల దారిలో ఉన్నారు. 100 కోట్లు అనేది ఇక అతి తక్కువ టైంలోనే అయిపోతుంది. అదృష్టరత్నం పెట్టుకున్నాక చాలా మంచి విషయాలు జరుగుంటాయి కదా, అవన్నిటినీ ఒక్కొక్కటిగా చెప్తే అందరికి కూడా అది సంతోషం అనమాట. అయ్యే తమరు ఉండేది అన్నవరం దగ్గర. ఓకే, అక్కడ ఏం చేసేవారు? మామూలు వ్యవసాయం. ఓకే. హైదరాబాద్ వచ్చాక వ్యాపారం. అయ్యా, అదృష్టరత్నం పెట్టుకున్నాక ఏం మంచి జరిగింది? అప్పటి నుంచి మారిందండి. అంతా హోటల్ పెట్టుకున్నాం. అప్పుడు బిజినెస్ లేదు, వేరే వాళ్ళ దగ్గర చేసేవాళ్ళం. అప్పుడు మారి హోటల్ పెట్టుకున్నాం. బిజినెస్ బాగుంది. మీ ఇంట్లో నైరుతి మూలలో 7 స్టార్ హోటల్తో ఒక ఫోటో తీసుకొచ్చి పెట్టుకోవాలి. నైరుతి అంటే సౌత్ వెస్ట్లో 7 స్టార్ హోటల్ బొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టండి. సౌత్ వెస్ట్లో మీరు ఏమేమి బొమ్మలు పెడతారో, ఏమేమి రాస్తారో, ఏమేమి చేస్తారో అవన్నీ మీ మైండ్లోకి ఎక్కితే మీ దగ్గరికి చేస్తాయి. అదృష్టరత్నం పవర్ అదే. ఫస్ట్ అదృష్టరత్నం వచ్చి ఇంట్లో సౌత్ వెస్ట్లో ఎతుకుతుంది. అక్కడ ఏముందో మిమ్మల్ని అట్లా తయారు చేసేస్తారు. ఇప్పుడు మీరు పెట్టుకునే అదృష్టరత్నం ఒక అద్భుతమైంది. అన్ని రకాలుగా మీరు, మీ వెనకాల ఉన్నవాళ్ళు, మీకు దండం పెట్టేవాళ్ళు, మీరంటే ఇష్టపడేవాళ్ళు అందరూ బాగుపడాల్సిందే ఈ రోజు నుంచి. అయ్యా, ఇంకా అదృష్టరత్నం పెట్టుకున్నాక ఏమి మంచి జరిగిందో గుర్తొచ్చుకుని చెప్పండి వరుసగా. ఫ్యామిలీ పరంగా అన్నిటికీ బాగుంది. ఇప్పుడు జోవీలుగా ఉంది జీవితం, కొద్దిగా అద్భుతంగా అనిపిస్తుందా? బాగుందండి. అప్పుడు మార్పు ఉంది. ఓకే, జీవితం అద్భుతంగా జరుగుతుంది. రాబోయే కాలంలో మీరు అనుకున్న అన్ని దానికంటే 1 కోటి రెట్లు మంచిగా అవుతుంది. శుభం బియాత్.